రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఆ రాష్ట్రం శరవేగంగా క్రైస్తవమయమైపోతుంది. ఆ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల్లో 3.5 లక్షల మంది ప్రజలు మతం మారారు. తమ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. ఆ రాష్ట్రంలో శరవేగంతో పెరుగుతున్నటువంటి మతం ఏదన్నా ఉంటే అది క్రైస్తవం. తమాషా ఏంటంటే ఆ రాష్ట్రంలో మతపరమైనటువంటి ఒక పార్టీ ఉంది, మతం కోసమే పనిచేసేటటువంటి ఒక బలమైనటువంటి వ్యవస్థ ఉంది. ఆ మతం పైన ఈగ వాలితే నరికి పోగులు పోసేటటువంటి ఉగ్రవాదుల్లాంటి అనుచరులు ఉన్నారు. అయినా ఆ రాష్ట్రంలో క్రైస్తవం శరవేగంగా పెరుగుతోంది. ఆ రాష్ట్రం పేరు మీరు ఊహించగలరా? ఆ రాష్ట్రం పేరు పంజాబ్. మతం పేరిట ఏర్పాటైనటువంటి అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్ అనేటటువంటి పార్టీ ఉంది. ఆ పార్టీ ఒక మతపరమైనటువంటి సంస్థ ఉంటుంది. దాని పేరు సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ, ఎస్జిపిసి. ఈ ఎస్జిపిసి ఆదేశాల మేరకు రాజకీయాలు నడుపుతుంది. ఎస్జిపిసి పంజాబ్ రాజకీయాల్ని శాసిస్తుంది. పంజాబ్కు ఇప్పటి వరకు సిక్కు తప్ప మరొకరు ముఖ్యమంత్రి కాలేదు. అలాంటి పంజాబులో ఎవరైనా కానీ గురు గ్రంథ సాహబ్ను కానీ లేకపోతే సిక్కు గురువుల్ని కానీ అవమానపరిచినట్లయితే వాళ్ళను నరికి పోగులు పోసేటటువంటి నిహాంగులు ఉన్నారు. ఆ రాష్ట్రంలో క్రైస్తవము ఈ దేశం మొత్తంలోనే నాగాల్యాండ్ కన్నా, మిజోరాం కన్నా, మణిపూర్ కన్నా, అరుణాచల్ ప్రదేశ్ కన్నా, తమిళనాడు కన్నా, ఆంధ్రప్రదేశ్ కన్నా శరవేగంగా క్రైస్తవం పెరుగుతోంది. ఆశ్చర్యం ఏంటంటే సిక్కు మత వర్గం నుంచే ఎక్కువ మంది క్రైస్తవులుగా మారుతున్నారు. సిక్కు మతంలో ఉన్నటువంటి రామ్గడియా సిక్కులు కావచ్చును, రకరకాల బీసీ అండ్ లోవర్ కమ్యూనిటీస్ అని చెప్పబడేటటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్ నుంచి గుంపులు గుంపులుగా ప్రజలు మతం మారుతున్నారు. సిక్కు మతానికి చెందినటువంటి సిక్కులలా వేషం వేసుకుని, పాగా కట్టుకుని, గడ్డం పెంచుకుని, సిక్కుల్లాగా కంకణము, చిన్న ఖడ్గము, ఒక దువ్వెన ఇవన్నీ పెట్టుకుని సిక్కు మతానికి సంబంధించిన అన్ని చిన్నాలు గుర్తుల్ని పెట్టుకుని వెళ్ళేటటువంటి పాస్టర్లు ఈరోజు పంజాబ్ని పూర్తిగా ఆక్రమించేస్తున్నారు. అమృత్ సంధు కావచ్చును, కంచన్ మిత్తల్ కావచ్చును, రమణ్ హన్స్ కావచ్చును, గుర్నామ్ సింగ్ ఖేడా, హర్జీత్ సింగ్, సుఖపాల్ రాణా, ఫారిస్ మసీహ్, అరూప్ అనేటటువంటి మరొక ఫాదర్, వీళ్ళందరూ కూడాను చాలా పెద్ద ఎత్తున మత మార్పిడి చేస్తున్నారు. ఒక్కొక్క మత మార్పిడి చేసేటటువంటి మత బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి పాపులారిటీస్. వాళ్ళు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సిక్కులలాగానే దుస్తులు ధరించి, సిక్కుల్లాగా పాగా వేసుకుని, గడ్డం పెంచుకుని, పూర్తి సిక్కుల వస్త్రధారణతో వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. ఉదాహరణకి బల్జీత్ సింగ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన తను యేసు ప్రభువు యొక్క ప్రవక్త అని చెప్పుకుంటాడు. అంటే హీఈస్ ద ప్రాఫెట్ ఆఫ్ ప్రాఫెట్ జీసస్, అంటే ప్రవక్తకే ప్రవక్త ఈయన గారికి యూట్యూబ్లో 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన వీడియోస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. సినీ నటుడు రాజ్పాల్ యాదవ్ వంటి అనేక మంది ఆయన పాదాల మీద పడి మత ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. పంజాబులో ఎంత వేగంగా మతం మారుతున్నారు అంటే కొన్ని అంచనాల ప్రకారము, కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాల ప్రకారము బాగా అధ్యయనం చేసి పాస్టర్లతో మాట్లాడి వాళ్ళ యొక్క రికార్డులను పరిశీలించిన తరువాతనే ఈ పత్రికల్లో కథనాలు వచ్చినాయి. 2023-24లో 1.5 లక్షల మంది మతం మారారు. 2024-25 2024-25 పూర్తి కావడానికి ఇంకొక 2 నెలలు ఉంది. ఇప్పటికే 2 లక్షల మంది, అంటే 3.5 లక్షల మంది కేవలం 2 ఏళ్లలో మతం మారారు. తరన్ నగరాన్ని చూసుకుంటే 10 ఏళ్లలో క్రైస్తవ జనాభా రెండింతలైంది, 102% పెరిగింది. ఇదివరకు 6,137 మంది ఉంటే ఇప్పుడు 12,436, 102% ఇంక్రీజ్. అదేవిధంగా గుర్దాస్పూర్ జిల్లా, ఇది సరిహద్దు జిల్లా, అటువైపు పాకిస్తాన్ ఉంటుంది.
ఈ సరిహద్దు జిల్లాలో గత 5 సంవత్సరాల్లో 4 లక్షల మంది కొత్త క్రైస్తవులు వచ్చారు. మతం మారడము ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయము. అన్నీ అధ్యయనం చేసి మతాన్ని అధ్యయనం చేసి ఆ మతంలో శ్రేష్టత్వం ఉందని గుర్తించిన తరువాత వ్యక్తి స్వచ్ఛందంగా మతం మారినట్లయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ప్రలోభన ద్వారా, మోసం ద్వారా, ఏవో వ్యాధుల్ని నయం చేశామని చెప్పడం ద్వారా, లేకపోతే ఏదో మహిమల్ని చూపించామని చెప్పి మోసపుచ్చి, ప్రలోభపెట్టి, భయపెట్టి, బెదిరించి ఈ రకంగా చేసేటటువంటి మార్పిడి వాస్తవమైనటువంటి మత మార్పిడి కాదు. ఇటువంటి రకరకాల ట్రిక్కుల్ని పంజాబ్లో ఉపయోగిస్తున్నారు. తమాషా ఏంటంటే సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ కానీ, అకాలీదల్ కానీ, సిక్కులకు సంబంధించిన అనేక గురుద్వారాలు కానీ సిక్కు కమ్యూనిటీ నుంచి క్రైస్తవులుగా మారే ఈ ప్రక్రియను నిరోధించలేకపోతున్నాయి. పర్యవసానంగా పంజాబ్ మరికొన్ని సంవత్సరాల్లో సిక్కులు మెజారిటీ స్థాయి నుంచి దిగిపోయే ప్రమాదం ఉంది. ఈరోజు పంజాబ్లో దాదాపు ఒక 60-65% సిక్ పంజాబీలు ఉంటారు. ఆ నెమ్మదిగా ఆ జనాభా తగ్గుతూ వస్తుంది, చాలా గణనీయంగా తగ్గుతుంది. ఈ మూవ్మెంట్ ఇలాగే కొనసాగినట్టయితే, ఈ మత మార్పిడి ఇలాగే కొనసాగినట్టయితే పంజాబ్ యొక్క సిక్కు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ సిక్ క్యారెక్టర్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కూడా రావచ్చునని చెప్పి డెమోగ్రఫర్స్ హెచ్చరిస్తున్నారు. పంజాబ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, పంజాబ్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ దీనిని ఒక సమస్యగా గుర్తించటం లేదు. ఫైట్ చేయవలసినటువంటి సిక్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ చేష్టలుడికి కూర్చుంది, ఏమీ యాక్షన్ తీసుకోవటం లేదు. పర్యవసానంగా సిక్కు మతం నుంచే ఎక్కువ మంది మతం మారడం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.